టీడీపీ పార్టీకి తెలంగాణలో మళ్ళీ తిరిగి పునర్వైభవం వస్తుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. అలాంటి సంకేతాలు చాలా కనిపిస్తున్నాయి. అయితే 20 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ 20 సంవత్సరాలుగా అసలు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయలేదు, పూర్తిగా అంతరించిపోయింది అనుకున్న సమయంలో అప్పటి వరకు కూడా 20 సంవత్సరాల నుండి కాదు అంతకుముందు నుండి కూడా అదే పార్టీని నమ్ముకొనున్న ముఖ్య నాయకులు వరంగల్ జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే వరంగల్ నగరంలో చిల్వేరు రవి పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు కమిటీ రద్దు కావచ్చు, కానీ ఆ పార్టీనే పట్టుకొని ఏదేమైనా నాకు ఒక మంచి పొజిషన్ వస్తుంది, ఆ పార్టీ తెలంగాణలో కూడా పునర్వైభవంలో నేను ఒక దేదివ్యంగా వెలుగుతాను అని నమ్మకంతో చిల్వేరు రవి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఆ పార్టీని పట్టుకొని ఉన్నారు? ఇంత తెలంగాణ ఉద్యమం లోపల తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఇక్కడ అంతరించిపోయిందన్న సమయంలో కూడా అందరూ పార్టీలు మారినా ఈయన పార్టీ మారకుండా అదే పార్టీని పట్టుకొని ఎందుకున్నారో ఆయన మాటల్లో కనుక్కుందాం. నమస్తే రవి గారు. నమస్కారం అండి. ముందుగా ఎన్ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు మరియు న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. నా పేరు చిల్వేరు రవీందర్ అండి. నేను వరంగల్ జిల్లా వాసిని, ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం. నేను గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో డివిజన్ జనరల్ సెక్రటరీ నుండి డివిజన్ అధ్యక్షుడిగా, జిల్లాలో యూత్ ఉపాధ్యక్షునిగా, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మరియు మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ మెయిన్ బాడీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబంలో ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయో అన్న, తమ్ముడు, చెల్లె, ఇలా ఈ విధంగా ఒక కుటుంబ నేపథ్యంలో సాగే పార్టీ, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గౌరవప్రదంగా చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే నాకు తెలిసి భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 మాసాల్లోనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పటేల్ పట్వారీ వ్యవస్థ రాజ్యం వెళ్తున్న రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. అన్న నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజుల్లో చదువుకున్న యువకులు నిరుద్యోగ సమస్యతో పోరాడుతున్న రోజులు అవి. ఏదో ఒకటి నాకంటూ నా రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించాలి, ప్రత్యేకంగా నేనంటే ఏందో చేయాలి అనే పట్టుదల కార్యదక్షత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుల్లో హైటెక్ సిటీ అయితేనేమి, సైబరాబాద్ అయితేనేమి, ముఖ్యంగా ఇండియన్ బిజినెస్ స్కూల్ అయితేనేమి, అదేవిధంగా 1400 మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మొన్న మన కరోనా అప్పుడు కూడా మనం ఎన్నో ఇబ్బందుల పాలు కావాల్సిన ఆ కరోనా మెడిసిన్ కనిపెట్టడానికి కూడా హైదరాబాద్లో ఆ కంపెనీని స్థాపించిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చూసుకుంటే పోతే భవిష్యత్ తరాలకు ఏం కావాలి, భవిష్యత్తుకు ఏం చేయాలి అనే ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మేము దాదాపు తెలంగాణలో 20 సంవత్సరాలుగా అధికారంలో లేం, కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేయాలనే ఉద్దేశంతో మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణతో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కాలరగరేసుకొని ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. అది ఒక తెలుగుదేశం పార్టీకి ఉన్న ఘనత. తెలుగుదేశం పార్టీ తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జెండా తెలుగుదేశం జెండా అని చెప్పక తప్పదు. ఇవాళ చాలా పార్టీలో ఉండే సెకండ్ క్యాడర్ కానీ థర్డ్ క్యాడర్ కానీ నాయకులంతా కూడా ప్రజలకి ఏదో చేస్తారు అనే నమ్మకం అనేది కొద్ది మంది మీద ఉంది. అందరు కూడా తమ స్వార్థాలకే వెళ్తున్నారు. సరే, ఏదేమైనా మీలాగా ఒక క్రమశిక్షణతో ఉన్న నాయకుడిని ఈ పార్టీలు ఎవరైనా మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం కానీ లాగే ప్రయత్నం కానీ చేశారా? అలాంటి సమయాల్లో మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బందులు గురి కావడం జరిగిందండి. నేను మున్సిపల్లో చిన్న కాంట్రాక్ట్లు చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ లేదు, మన ఉపాధి గురించి అని చెప్పి నేను కాంట్రాక్టు లైసెన్స్ తీసుకొని వర్కులు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ వర్క్కు ఇబ్బంది తలెత్తలేదు, కానీ రెండో వర్క్కే
అప్పుడు అధికారంలో ఉన్న నాయకత్వం నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. నేను పార్టీ మారను, నా తెలుగుదేశం పార్టీలోనే ఉంటా, ఆత్మాభిమానం చంపుకొని నేను ఉండే వ్యక్తిని కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే వ్యక్తిని అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో నాకు కాంట్రాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అయినా నేను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నేను నమ్మిన సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పుట్టిన పార్టీ, అంటే ప్రజలను దేవుళ్ళుగా భావించి సమాజాన్ని దేవాలయంగా భావించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీలో కొనసాగాలని నేను నిక్కచ్చిగా ఉండి దీంట్లోనే పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలోనే చూస్తే తెలుగుదేశం పార్టీ 4వ అతిపెద్ద పార్టీగా ఉంది. దేశానికి ఇది నరేంద్ర మోడీ సర్కార్కి వెనుదన్నుగా ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఇలాంటి ఈ వైభవం రావడం చూస్తుంటే? ఒక తెలుగువాడిగా దేశానికి వెనుముకలాగా నిలబడ్డ మా పార్టీని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంది. గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాజ్పేయి గారికి సహకరించి అప్పుడు భారతదేశాన్ని ముందుకు నడిపిన ఘనత తెలుగుదేశం పార్టీది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దేశాన్ని నడిపిస్తూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఇలా భారతదేశానికి మోడీ గారికి ఒక వెన్నుముకలాగా నిలబడి మా పార్టీ ఉందంటే మాకు చాలా గర్వంగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఇవాళ ఏంటి తెలుగువాడిగా చంద్రబాబు నాయుడు తన ఆంధ్రప్రదేశ్నే కాకుండా తెలుగు రాష్ట్రాలు రెండు కండ్ల లాంటివని అయితే చెప్పడం జరిగింది. మరి తెలంగాణకి, ఈ తెలంగాణ ప్రజలకి ఏమైనా చేస్తారా? ఏం చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మంచి ప్రశ్న. తెలుగు ప్రజలు మొదట తెలుగు వాళ్ళం, మొదట భారతీయులం, తర్వాత తెలుగు వాళ్ళం. భాషా ప్రాంతాలుగా విడిపోయినప్పుడు మనకు మద్రాసీలు అని పిలిచే రోజుల్లో తెలుగు వారికి మనం తెలుగు వాళ్ళమని చెప్పుకొని గుండె మీద చేసుకొని తిరిగే విధంగా ఒక మార్పుని తీసుకొచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. తర్వాత తెలుగువారు అని ప్రపంచంలో తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డపైన హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టిందండి. కేసీఆర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, తెలంగాణలో పుట్టినోడైతేనే తెలంగాణ బిడ్డ అని. ఇది తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. తెలంగాణకు చాలా అవసరం ఈ పార్టీతో ఉన్నది. ఈ తెలంగాణకు సేవ చేయాల్సిన అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 18 సంవత్సరాలు మేమంటే ఏందో, మా పరిపాలన అంటే ఏందో ప్రజలకు బాగా తెలుసు. భారతదేశంలో కూడా అప్పుడు గొప్పగా చెప్పుకునేది తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో చక్కగా పరిపాలన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పోరాట పటిమ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని కొనియాడిన వ్యక్తి, కొనియాడిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా తెలంగాణకు తెలుగుదేశం పార్టీ అవసరం. ఆ రోజుల్లో కూడా రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తే నేను వాచ్మెన్గా పనిచేస్తా అని చెప్పడం జరిగింది హరీష్ రావు గారు. చాలా సంతోషం. మేము ఆయన వాచ్మెన్గా చూడాలనుకోవట్లేదు, ఎందుకంటే మాది మంచి మనసు, ముందుగా మా పార్టీది కూడా మంచి మనసు. కాబట్టి ఆ రోజు దయాకర్ రావు గారు, కడియం శ్రీహరి గారు కానీ మా నాయకుడిని ఒత్తిడి తెచ్చి మా నాయకుడు లెటర్ ఇవ్వడం జరిగింది. 2 కళ్ళ సిద్ధాంతం అని అప్పుడు ఎందుకు చెప్పిల్లంటే 2 కళ్ళు ఉంటేనే ఏదైనా ఎట్లాంటి ప్రకృతి అందాలను కానీ పరిపాలన అన్ని సక్రమంగా చూడగలుగుతాం. ఒంటి కన్నుతో చూస్తే చాలా ఇబ్బంది. కాబట్టి మొన్న కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది, మా ఈ 2 కళ్ళు అంటే ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ మాది. మొన్న కేటీఆర్కి తెలియక ప్రాంతీయ పార్టీలతోనే చాలా అంటే కాదు మీరు ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ మాది జాతీయ పార్టీ. మీరు జాతీయ పార్టీగా ఏర్పరచుకొని కూడా మా కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, పక్క ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు అధ్యక్షులను పెట్టుకున్నారు, కానీ కార్యరూపం లేదు. మేము 20 సంవత్సరాలు అధికారం లేకున్నా కూడా మొక్కవని ధైర్యంతో మాకు కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ చెప్పుకోవడానికి ప్రతి డివిజన్లో ఒక 10 మంది కార్యకర్తలు వెళ్తారు. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పరిపాలన చేసి అన్నీ అనుభవించి మీ అధికారం పోయిన 100 రోజుల్లో 100 మంది మీ చుట్టూ తిరుగుతలేరు. మీ పరిస్థితి అది. పునాదులు గట్టిగా ఉండాలి. అన్న నందమూరి తారక రావు ఏ గడిలో పెట్టిండో కానీ మా పార్టీ పునాదులు స్టాండర్డ్గా ఉన్నాయి. ఇవాళ దేశానికి మేము వెన్నుముక. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. మాకు అహంకారం ఉండదు. ప్రజలను గౌరవిస్తాం, ప్రజలను దేవుళ్ళుగా భావిస్తాం. ఇది మా సంస్కారం, మా తెలుగుదేశం సంస్కారం. రైట్, అది మీ క్రమశిక్షణ కాబట్టి మీరు అలా కొనసాగుతున్నారు. కానీ వాళ్ళ కేసీఆర్ చేసిన ప్రయత్నాలు జాతీయ పార్టీ చేయాలనుకునే విఫలమైనాయి కాబట్టి వాళ్ళు ప్రాంతీయాలు ఉండి మిమ్మల్ని కూడా ప్రాంతీయంగా చూస్తున్నట్టున్నారు. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడదాం. ఇవాళ ఏంటి ఈ తెలంగాణ లోపల మళ్ళీ క్యాడర్ని ఇవాళ మొత్తం కమిటీ అయితే రద్దు చేయడం జరిగింది.
మరి మళ్ళీ క్యాడర్ని ఏర్పాటు చేసి నూతన ఉత్తేజం మీలో నింపి మళ్ళీ తెలంగాణ లోపల పునర్వైభవం, మళ్ళీ కొన్ని స్థానాలు గెలిచే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందంటారా? మీరు ఏమి ఊహిస్తున్నారు? 100% ఉంటుందన్న. తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మకంగా ముందడుగేస్తుంది. కమిటీలు వేయడం జరుగుతుంది. మా నాయకుడు చెప్పడం జరిగింది, యూత్కు నేను అవకాశాలు ఇస్తా అంటే, నేను ఒక యువకునిగా నేను ఆశపడతా ఉన్నా. 100% చేస్తాడనే నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడంటే 100 రకాలుగా ఆలోచించి చెప్తాడు. కాబట్టి నేను ఆ విధంగా ముందుకెళ్తాడని అనుకుంటున్నా. 100% జరుగుతుంది అది. రాబోయే రోజుల్లో తెలంగాణలో లోకల్ బాడీస్లో అన్నిట్లో పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే మేము ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి వారితో పాటు వారి సూచనలు సలహాలు, మా నాయకుడు చెప్పే సూచనల సలహాల ప్రకారం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైట్. ఇవాళ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలయిక అనేది మీలో ఎలాంటి ఉత్తేజాన్ని నింపింది? ఆ కలయిక అనేది మనకు తెలంగాణకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటారు? వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు ఎంతో గౌరవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. మేము అప్పుడే అనుకున్న శుభపరిణామం, ఇద్దరు కలిసి పనిచేస్తారు, తెలుగు ప్రజల మధ్య ఎలాంటి వైరమ్యాలు వైశర్యాలు ఉండవు, కలిసిమెలిసి ఉంటారని మేము అనుకున్నాం. కానీ ఏదో మనసులో తెలియని కుతంత్రాలు పెట్టుకొని భారతదేశంకు పాకిస్తాన్కి అయితే ఏ విధంగా మనకు శత్రు దేశాలుగా చూసుకున్నామో అలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ప్రజల్లోపట ఏదో తెలియని విష బీజాలు నాటిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తదనంతరం వాళ్ళ తమ్ముడు జగన్ మొన్నటిదాకా పరిపాలన చేసిండు. కానీ ఒక విషయం ఏంటంటే, జగన్ పరిపాలన చేయలే ఆంధ్రప్రదేశ్లో, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన చేసిండు. ఫోటో మాత్రమే జగన్ది. 2 రాష్ట్రాలు తెలంగాణను ఆంధ్రను పరిపాలించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావే. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఆగితే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అని ఒక కుటిలమైన బుద్ధితోని లేనిపోని ఆలోచనలు జగన్ కల్పించి చివరికి మా నాయకుడిని లోపటేసిందండి. ఎంత దుర్మార్గమైన చర్య అది. మచ్చలేని నాయకుడు గాయనని జైలు వేసి ఆయన ఇబ్బందులు పెట్టి ఆ వయసులో 74 సంవత్సరాల వయసులో ఇబ్బంది పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్య అది. కనీసానికి ఆయన వయసుకు అన్న గౌరవం ఇవ్వాలి. మాకు మనసు చాలా కలిసి వచ్చింది అప్పుడు బాబు గారు నా పరిస్థితుల్లో చూస్తూ ఉంటే. ఇవాళ కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మనకు ప్రతిచర్యలు వద్దు, ప్రజలకు సేవ చేద్దామని మమ్మల్ని కంట్రోల్ చేస్తాను. అనంతపురంలో మొన్న మర్డర్ అయింది, తెలుగుదేశం కార్యకర్తను చంపడం జరిగింది. అధికారం మాది, చనిపోయింది మా కార్యకర్త. ఎంత దుర్మార్గం ఇది! చాలా బాధాకరం. ఇట్లాంటి వాటి మీద బాబు గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా బాబు గారిని నమస్కరించి కోరుకుంటున్నాను. సో మొత్తానికి రేవంత్ రెడ్డి కలయిక అనేది తెలంగాణకు ఉపయోగపడుతుంది అంటారు? రేవంత్ రెడ్డి మంచి మనసుతోని, మంచి ఆలోచన విధానంతో బాబు గారికి సహకరించి, బాబు గారు కూడా సహకరించే మెంటాలిటీ, మంచి మనస్తత్వం అతనిది కూడా. ఇరు ప్రజలంటే కూడా ప్రేమే. శిష్యుడు అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు, కానీ శిష్యుడేగా తప్పదు. ఎందుకంటే మా దగ్గర మా పార్టీలో పనిచేసిన శిష్యుడే కదా. ఆయన ఆలోచన విధానం వల్ల పార్టీ సిద్ధాంతం ఆయనకి ఎట్లా ఉన్నదో మాకు తెలియదు. కానీ ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే బాగుంటుంది. బాబు గారు సుముఖంగానే ఉంటారు. ఏ రాష్ట్రానికి ఇప్పుడు ఈయన ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రానికి ఆయనే నష్టం చేసుకోడు, ఈయన రాష్ట్రానికి ఈయన నష్టం చేసుకోకుండా ఇద్దరు సమిష్టిగా. చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కదా, అందుకే తెలంగాణకి ఏమైనా చేయగలుగుతాడని ఒక మాట క్వశ్చన్ వస్తుంది తెలంగాణ ప్రజలు. 100% చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర మంత్రులుగా మా ఎంపీలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ సహకారం తెలంగాణకు ఉంటుంది కాబట్టి మా పార్టీ డెవలప్మెంట్ అవుతుంది, తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. దానికి సహకరిస్తాం మేము 100%. ఇలా రామ్మోహన్ నాయుడు ఎర్రం నాయుడు కొడుకు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఎయిర్లైన్స్ మినిస్టర్గా ఉన్నారు. నేను నా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మామనూరులో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా నేను రామ్మోహన్ నాయుడు కలిసి, సార్ మా వరంగల్కి రావాలి, మీరు ఎయిర్పోర్ట్ని సందర్శించాలి, మాకు ఎయిర్పోర్ట్ అవసరం, తెలుగుదేశం పార్టీ ద్వారానే మామనూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటైందని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది సార్ అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. రైట్. చూసిన మొత్తానికైతే ఇలాంటి నాయకులు పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటివరకు కాపాడుకుంటూ రావడం, ఇవాళ పునర్వైభవం సంతరించుకొని తెలుగుదేశం పార్టీ దివ్యంగా వెలగడం,
ఆ వెలుతురులో తెలంగాణ మీద కూడా కాస్త ప్రభావం ఉంటుంది. అందులో మేము నమ్ముకున్న మా అలాంటి నాయకులకు కూడా న్యాయం జరుగుతుంది. దానితో పాటు వరంగల్లో నేను పుట్టి పెరగడం వల్ల వరంగల్ ప్రాంతవాసులు ఎంతో చిరకాలంగా కోరుకుంటున్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చేందుకోసం మేము కృషి చేస్తాం, మా ఈ ప్రాంత ప్రజలకి ఒక బహుమానంగా ఇస్తామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. చూద్దాం, అది అవుతే గనక మన ఎన్ఎస్ఆర్ తరఫున కూడా వీరికి శుభాకాంక్షలు తెలియచేద్దాం. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.